ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ కానీ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఒక కామన్ క్వశ్చన్ అయితే రైజ్ అయింది. అది నేను ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్గా వీడియో అప్లోడ్ చేయాలని నేనైతే ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఇంగ్లీషు ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు అవసరమవుతుంటాయి? నేను తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఆ తెలుగు లాంగ్వేజ్ నాది ప్రైమరీ లాంగ్వేజ్ అండ్ నేను చదివిన స్టడీ కూడా నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా తెలుగు లాంగ్వేజ్లోనే కంప్లీట్ చేశాను. సో ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడిగారండి. సో దాన్ని బట్టి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. మరి మీరు తెలుగు కమ్యూనిటీ పీపుల్ అయినా ఆర్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే మరి ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు అవసరమవుతాయి? మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేయాలి ఐటీ ఇండస్ట్రీలో అని మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ది మనం ఫ్రెషర్ గురించి డిస్కస్ చేస్తే ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడేది ఫ్రెషర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే కాలేజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అప్పుడే వస్తారు కాబట్టి ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే మన తెలుగు స్టేట్ కానీ అదర్ తెలంగాణ స్టేట్ ఏదైనా తెలుగు పీపుల్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరూ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతారు కాలేజ్ ఎన్విరాన్మెంట్లో. అందువల్ల వాళ్ళకి సడన్గా ఏదన్నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి కూడా టెన్షన్ పడిపోతారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడానికి చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. ఎందుకంటే అది మదర్ టంగ్ తెలుగు లాంగ్వేజ్ కావడం వల్ల అండ్ ఇంగ్లీషు మనకి అంత ఫ్రీక్వెంట్గా ఎక్కువగా యూజ్ చేయకపోవడం వల్ల ఇంగ్లీష్ మీడియం కొంతమంది ఈవెన్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ కూడా తెలుగులోనే ఎక్కువగా డిస్కస్ చేయడం వల్ల కూడా సో సడన్గా అది ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అరే నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను ఆ ఫీలింగ్కి ఆ టెన్షన్కి ఇంకొంచెం ఎక్కువగా మనకు తెలిసిన టాపిక్ కూడా మనం సరిగా ప్రాపర్గా ఫ్లూయెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటాం. ఇది మెయిన్ రీజన్ అండి. ఇంకోటి స్టేజ్ ఫియర్ అండ్ ఫేస్ టు ఫేస్ ఐ టు ఐ కాంటాక్ట్ అవ్వటము ఇలాంటివి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఎవరైతే ఫ్రెషర్గా ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఆర్ ఏదైనా స్టేజ్ మీద ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఆర్ జీడీ గ్రూప్ డిస్కషన్లో కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్లో చాలా తడబడుతుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఒక గ్రూప్ ఒక 10 members స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్యాండిడేట్ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది అనుకోండి, వెంటనే కంపేర్ చేసుకుంటారు. అరే అతను ఎంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆ టెన్షన్కి ఏంటంటే ఇతనికి వచ్చినది కూడా యావరేజ్గా మాట్లాడేది కూడా మర్చిపోతాను. సో కంపేర్ చేయడం వల్ల కూడా ఆ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఇతను చెప్పాల్సింది కూడా చెప్పలేకపోతాడు, అక్కడ ఫెయిల్ అయిపోతుంటారు. సో ఫైనల్గా ఒకటే చెప్తానండి, ఎవరైతే వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేస్తుంటారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలనుకుని ఎర్లీ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో ఎవరైనా ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేసిన వాళ్ళే అండి. ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేసి అప్పుడు వాళ్ళకి ఆ ఇంగ్లీష్ అనేది ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వాళ్ళకి హ్యాబిట్ అయిపోతుంది, కొంత ఫ్లూయెంట్గా మాట్లాడతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా కంపెనీస్ చెక్ చేసేది ఏంటి క్యాండిడేట్ నుంచి. సో ఒకటే చెప్తా అండి, మనం ఏదో టీవీలో న్యూస్ చదవడానికి ఏమీ మనం అక్కడ కంపెనీలో జాయిన్ కావట్లేదు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆ టీవీ న్యూస్ యాంకర్ లాగా చదివేలాగా మనం ఏమీ అంత పర్ఫెక్ట్గా అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఏమో అవసరం లేదు. కానీ మనకి ఎక్కడ ఎక్కువగా అవసరం అవుతుందంటే మీరు ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయడంలో కానీ ఆర్ టీమ్ మీటింగ్స్లో కానీ అండ్ క్లయింట్ ఏదన్నా కాల్ ఉంటే ఆ క్లయింట్ ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవడంలో కానీ డాక్యుమెంటేషన్ రీడ్ చేయడంలో కానీ మీటింగ్స్లో మీ వంతు వచ్చినప్పుడు మీ గురించి చెప్పడానికి మీ వర్క్ గురించి మీ వర్క్ స్టేటస్ గురించి చెప్పడానికి అండ్ ఎవరికైనా ఇంకోటి మీ వర్క్ ఏం చేస్తున్నారు అండ్ మీ కొలీగ్స్ కానీ పీర్స్ కానీ ఇలా చెప్పడానికి అలాంటి టైంలో ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఒక పర్సన్కి అండర్స్టాండ్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ అయితే ఉండాలి, మరి అసలు ఉండకూడదని చెప్పడం లేదు. బట్ ఇంత ఫ్లూయెంట్గా లైక్ ఒక యాంకర్స్ స్టేజ్ మీద టీవీ న్యూస్ చేసి చెప్పే అంత ఫ్లూయెంట్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా కంపెనీస్ ఏం చెక్ చేస్తుంటాయంటే కోడింగ్ స్కిల్స్ అయితే కోడింగ్ స్కిల్ అంటే మీరు డెవలపర్ అయితే కోడింగ్ స్కిల్స్ ఆర్ ప్రోగ్రామ్ స్కిల్స్ చెక్ చేస్తాయి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తాయి ఎనీ కంపెనీ. అండ్ మీ లెర్నింగ్ ఎబిలిటీస్ ఎంత స్పీడ్గా మీరు నేర్చుకోగలుగుతున్నారో అది చెక్ చేస్తాయి. అండ్ మీ యాటిట్యూడ్ చెక్ చేస్తాయి అండ్ మీ వే ఆఫ్ డీబగ్గింగ్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తారు ఇలాంటి స్కిల్స్ చెక్ చేస్తాయి. కానీ ఎంత హై లెవెల్లో ఇంగ్లీష్ ఉందా లేదనేది కూడా అవి అంతా చెక్ చేయవు. అనేది ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు జాయిన్ అయ్యే కంపెనీని బట్టి కూడా ఉంటుందండి. మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే ఒక మోడరేట్ కమ్యూనికేషను ఆర్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎనఫ్. అదే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకోండి, అలాంగ్ విత్ యువర్ టెక్నికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎన్ని స్కిల్స్తో పాటు మీరు మీ ప్రాబ్లమ్ని ఆర్ మీ వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు క్లయింట్స్తో ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్ అలాంటి టాప్ లెవెల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం అవుతాయండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అవి కూడా చెక్ చేస్తాయి. ఎందుకంటే ఎక్కువగా మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఎక్కువగా క్లయింట్స్ ఫారినర్స్ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, వాళ్ళ క్లయింట్స్ ఏదైనా ఎస్కలేషన్ వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో కంపెనీని బట్టి కూడా ఈ కమ్యూనికేషన్ ఆర్ ఇంగ్లీష్ అనేది చెక్
చెక్ చేస్తారు. మీ ఏ లెవెల్లో ఉన్నారని కూడా అవి చెక్ చేసుకొని అప్పుడే హైర్ చేసుకుంటారు. సో ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఎవరైనా ఎర్లీ స్టేజ్లో స్ట్రగుల్ అవుతారు. సో అదే యావరేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉండకుండా మీరు డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఎక్కడైతే అవసరం అవుతుందో మీరు మోస్ట్లీ ఏంటంటే ఇంగ్లీష్లో ట్రై చేయండి. అండ్ సో ఇలాగ డే బై డే మనం మాట్లాడుతూ ఉంటేనే అది వచ్చేస్తుందండి ఇంగ్లీష్. మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ అనేది మీరు కూడా మంచి ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో ఎవరైనా ఎర్లీ స్టేజ్లో అలానే ఉంటారు, ఎవరు ప్యానిక్ అవసరం లేదు. ఓకే. సో బట్ ఏంటంటే మీరు ఎలా కవర్ చేయాలంటే మీ సబ్జెక్టుతో ఎర్లీ స్టేజ్లో మీ సబ్జెక్టుతో కవర్ చేసుకోవాలి. మీరేంటని ప్రూవ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో, కోడింగ్లో కానీ ప్రోగ్రామ్ అలాగా మీరు ప్రూవ్ చేసుకోండి. కమ్యూనికేషన్ అనేది ఆటోమేటిక్గా జాయిన్ అయిన తర్వాత వస్తుందండి. ఓకే. సో ఇదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో చాలామందికి షేర్ చేయండి. సో మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.